హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణ వార్తలను చూద్దాం. మేడిగడ్డపై నివేదిక మేడిపండే. ఘోష్ కమిషన్ నివేదిక చెల్లనే చెల్లదు, న్యాయ పరీక్షకు నిలబడదు, చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఫాలో కావలేదు, పట్టించుకోలేదని చెప్పి మేడిగడ్డ కాళేశ్వరం పైన, దాంట్లో జరిగిన అవినీతి అక్రమాలపైన, నాణ్యత లోపాలపైన విచారణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసింది. కమిషన్ విచారణ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది 665 పేజీలతో. ఈ 665 పేజీల రిపోర్టుకున్న లీగల్ శాంటిటీ ఏంది, అంటే చట్టబద్ధత ఏంది, ఇది ఎంతవరకు చట్టం ముందు కోర్టుల ముందు నిలబడిందంటే 1% కూడా నిలబడే అవకాశం లేదని చెప్తున్నారు న్యాయ నిపుణులు కూడా. వాస్తవం ఇది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలో సెక్షన్ 8Bని ఫాలో కాలే. దాంట్లో ఒక వ్యక్తిని సపోజ్ కేసీఆర్నే చూపించారు. కేసీఆర్ దీనికి ప్రధాన కారణం, ఆయనే అన్నీ తానై చేసిండు, ఆయన వలన ఇది జరిగింది, కాళేశ్వరంలో అవినీతి కానీ మేడిగడ్డలో కుంగుబాటు కానీ ఇవన్నీ అని చెప్పారు. ఆ కేసీఆర్ని పిలిచి నీ పైన ఈ అభియోగాలని మాకు వచ్చిన విచారణ నివేదిక మొత్తం చూస్తే నువ్వే ప్రధాన ముద్దాయం అని తెలుస్తుంది, నీ వల్లనే ఇదంతా మిస్యూజ్ అని తెలుస్తుంది, దీనిపైన నీ వర్షన్ ఏంది నిరూపించుకో అని, అంటే నిందితుడికి, మోపబడిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలి. దాన్ని నిరూపించుకునే నేను నిందితుడిని కాదు, నేను ఫెయిరు, నేను కరెక్టే ఉన్నా, నా దగ్గర ఉన్న ఆధారాలని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వలేదు. నోటీస్ ఇచ్చారు, పిలిచారు, ఆయన చెప్పింది రాసుకున్నారు తప్ప, అంటే ఒక సాక్షిగా పిలిచారు, లేదంటే ఆయన్ని అడగాల్సింది అడిగారు తప్ప ఆయన చెప్పాల్సింది ఏంలే. ఆయన చెప్పాల్సింది మీన్స్ ఏంటి, మీ పైన మీరు సెంటర్ పాయింట్ అయ్యారు, మీరే దీంట్లో అవినీతి ఆరోపణ చేశారు, ఇగో మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి, అంటే ఈ ఆధారాలు కరెక్టా తప్ప చెప్పండి అని చెప్పి అడగాల. అడిగినప్పుడు ఆయన చెప్పేదానికి కన్విన్స్ అయితే ఏం లేదు, లేదంటే మీరు చేసే డెసిషన్ చేయాలి. అది ఎక్కడ ఫాలో కాలేదట. దానివల్ల ఈ మేడిగడ్డ కమిషన్ నివేదిక మేడిపండే అనేది మేడిపండు లెక్క ఇదంతా ఎట్లుంటుందంటే కొండను తవ్వి ఎలకన కూడా పట్టని పరిస్థితి అవుతుంది. రేపు చివరికి చూడండి, కొండను తవ్వి ఎలకని పట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ కమిషన్ విచారణ అనేది లీగల్ శాంటిటీ లేదు. మళ్ళీ దీనిపైన ఏసీబీనో లేదంటే సిబిఐనో ఇంకోటి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి కోర్టుకు సమర్పిస్తే కోర్టు ట్రయల్ చేసి నిర్ధారిస్తే తప్ప దానికి, ఎందుకంటే కోర్టులు ఇచ్చిన తీర్పులపైన అప్పీల్ చేసే అవకాశం ఉన్నాక ఈ కమిషన్ ఇచ్చిన విచారణ బేస్ చేసుకొని ఈయన దోషి ఈయన కాదు అని చెప్పే పరిస్థితి ఉండదు. ఏనే తిన్నాడు, ఏనే అవినీతి చేసినని చెప్పే పరిస్థితి ఉండదు. కమిషన్ రిపోర్ట్ ఏంది, జస్ట్ ఈడ ఫలానాది జరిగింది, దీంట్లో ఏం జరిగిందో చూడండి అంటే రిపోర్ట్ సబ్మిట్ చేసే వరకే దానికి, కానీ అది జరిగిందా లేదా, దానికి చట్టబద్ధత ఉందా లేదా, దాని ప్రకారం శిక్ష విధించవచ్చా లేదా అనేది వాళ్ళు చేయలేరు, కోర్టు చేయాలి. కాకపోతే కోర్టుకి ప్రభుత్వం చేసే ఇన్వెస్టిగేషన్ రేపు ఏసీబీనో సిబిఐలో లేకపోతే సిబిసిఐడినో చేసే విచారణ కోసం ఈ రిపోర్ట్ కొంత సహకరించవచ్చు, ఇన్ఫర్మేషన్ కోసం తప్ప ఇదంతా టైం వేస్ట్ ముచ్చట, నాంచే ధోరణి. సెక్షన్ 8B ఫాలో కాలేదు కాబట్టి ఇది నిలవదు అనేది. 8B ఫాలో అయినా కాకపోయినా దీని ప్రకారం శిక్షలు వేయలేరు, దీని ప్రకారం నిందితుడికి తీసుకుపోయి జైల్లో పెట్టలేరు. అది ఎట్టి పరిస్థితుల్లో చట్టం యాక్సెప్ట్ చేయదు, కోర్టులు యాక్సెప్ట్ చేయవు. కోర్టు ఏదన్నా ఇవ్వాలి తప్ప, కోర్టుకి ఈ ఆధారాలను బట్టి మీరు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేస్తే తప్ప డైరెక్ట్గా మీరు నిందితుడని ఒక కమిషన్ మీరు వేసి మీరు పలానా ఆయన నిందితుడని తేలితే కాదు, అది కోర్టు చేయాల్సింది. 42% కోటా లేనట్టేనా, బీసీ రిజర్వేషన్లపై కాడిపారేసిన సీఎం, ఆఖరి పోరాటం అయిపోయిందన్న రేవంత్, మేము చేసేది ఏమీ లేదు, రాత్రి అన్నీ జరగవు, ఇక నిర్ణయం జరగాల్సింది బీజేపీ మోదీ, బిల్లుకు ఆమోదం లభించకపోతే స్థానిక ఎన్నికలు ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తాం, ఢిల్లీలో నిస్సాయిత వ్యక్తం చేసిండట రేవంత్ రెడ్డి. 42% రిజర్వేషన్ కోటా ఉన్నట్ట లేనట్ట అంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదు, మనకేం తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి తెలియని పరిస్థితి. ఈరోజు అది ఉందా లేదా అని తెలియదు ప్రభుత్వానికి. వాళ్ళకు ప్రయత్నం లెక్క చేస్తాను, అంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఫలితం ఏమి లేదు. బీసీల కోసం ఏదో ఉద్ధరిస్తున్నట్టు చేస్తున్నట్టు నటన తప్ప, ఆఖరి పోరాటం అయిపోయిందని కాడి బారేసిండు జంతర్ మంతర్ దగ్గర. మేము చేయాల్సింది అంత చేసినాం, చేయాల్సింది ఇప్పుడు మోడీ కేంద్రమే తప్ప మా చేతులు లేదని బంతిని ఢిల్లీ కోర్టులో వేసి వచ్చిండు.
ఈ బంతిని ఢిల్లీ కోర్టులో వేయటానికో లేకపోతే ఇంకో పార్టీలో కోర్టులో వేయటానికి ఇంకో పార్టీని దోషిగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తప్ప బీసీలకి 42% వాళ్ళు ఇచ్చిన కమిట్మెంటు అది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇస్తా అనే ప్రయత్నం జరగట్లే అనేది స్పష్టంగా అర్థమైంది. ఇది మనం అన్నాం అనుకో, కొంతమంది మెసేజ్లు పెడతా ఉన్నాం, అసలు మీకు బీసీలకి రిజర్వేషన్ రావడం ఇష్టం లేనట్టుంది. ఆయన ఇస్తే కదా ఇష్టం ఉందా లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇష్టం లేదో, ఎవరో ఇష్టం లేదనో, ఎవరో వద్దంటే ఆగుతుంది. నిజంగానే ప్రభుత్వం ఏదలుచుకుంటే ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం అటు కేంద్రానికి రాష్ట్రానికి ఉంటే ఎవడాపినా ఆగదు. ఎవరో ఇష్టాలతో పని లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చారు. ఎవరికి ఇష్టం ఉంది? ఈ దేశంలో ఉన్న 90% మందికి ఇష్టమే లేదు. అయినా రాలే 10% మందికి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్. అంటే ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే ఒక పాలసీ తీసుకుంటే ఎవరి ఇష్టాలతో పని లేదు. ప్రభుత్వమే ఒక ఇష్టం, మెజారిటీ ప్రజల ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కాబట్టి అదే అల్టిమేటు. కానీ మీకు చిత్తశుద్ధి లేక ఇంకోళ్ళ మీద దోషే ప్రయత్నం, బీజేపీ దోష అని, బీఆర్ఎస్ దోష అని. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా మీకు కమిట్మెంట్ లేదు. మీకు ఇవ్వాలనే కమిట్మెంట్ ఉంటే 3 పార్టీలు తలుచుకుంటే రాదా బీసీలకు రిజర్వేషను? కానీ ఎవరికి వాళ్ళే దాన్ని ఎన్నికల కోసం వాడుకోవాలనే ప్రయత్నం తప్ప ఎన్నికలలో రిజర్వేషన్ ఇవ్వాలనే పద్ధతి లేదు. రైట్, దిశ పేపర్ చూద్దాం. ఏటీఆర్, హ్యాపీ బర్త్డే టు ఏటీఆర్ గారు. ఈ ఏటీఆర్ గారు ఎవరంటే అనుమల తిరుపతి రెడ్డి గారు, అనుమల రేవంత్ రెడ్డి గారు బ్రదరు. ముఖ్యమంత్రి కాబట్టి ఆ పవర్ ఇక్కడ పనిచేసింది. మామూలుగా ఆయన బర్త్డేలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి, కానీ ఎప్పుడు రాలే యాడ్లు ఇట్లా ఈ స్థాయిలో. ఒక పేజీ ఈ పేజీ యాడ్ వచ్చిందంటే దీని అర్థమైంది పవర్ తాలూకా వ్యవహారం బయటపడ్డదనమాట. యాడ్ ఇచ్చారు. ఎవరు వీళ్ళంతా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దౌలతాబాదు, కోజ్గి, దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్లు. ఏది కొత్తపల్లి మండలం అట, మద్దూరు మండలం అట, నాకు తెలిసి అక్కడ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో. తిరుపతి రెడ్డి గారు మాట తప్పని మహనీయుడు, శత్రువులు ఎరగని నాయకుడు, అలుపెరగని ప్రజాసేవకుడు శ్రీ యనుమల తిరుపతి రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. మాట తప్పని మహనీయుడట, శత్రువులు ఎరగని నాయకుడు, అలుపెరగని ప్రజా సేవకుడు. ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఇంకా పెద్ద పెద్ద మాటలు కూడా వస్తాయి అవసరం అయితే. అది పోయిందనుకో, ఇప్పుడు వీళ్ళే మాట తప్పని వాళ్ళు ఇదే అని రాశారుగా, వీళ్ళే అటు చూడరు. ఈరోజు ఇట్లుంటుంది అనమాట. బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న రోజులు వాళ్ళ నాయకుల ఫోటోలు కూడా ఇట్లా వేసి పెద్ద పెద్ద ఫోటోలలో, పెద్ద పెద్ద పేపర్లలో యాడ్లు, విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వచ్చాయి. ఇప్పుడు వారిది పోయింది, వీరిది వచ్చింది. ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఆర్డినెన్స్ ఆమోదించుకున్న రిజర్వేషన్లు, జీవోతో బీసీలకు 42% ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన. బిల్లు ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు పంపింది. 42% స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఢిల్లీకి బిల్లు పంపింది. అది ఉండగానే ఆర్డినెన్స్ చేసింది. ఇప్పుడు ఆర్డినెన్స్ లేదు, బిల్లు లేదు, మళ్ళీ జీవో చేద్దాం అంటుంది. అంటే తిప్పుతా ఉందన్నమాట, ఇటు అటు అటు ఇటు, బిల్లు జీవో ఆర్డినెన్స్, బిల్లు జీవో ఆర్డినెన్స్. ఫస్ట్లో జీవో కూడా అన్నారు. అంటే ఆర్డినెన్స్ నిలవదు, బీసీ బిల్లు నిలవక ఆర్డినెన్స్కి బీసీ బిల్లు కంటే పవర్ఫుల్ జీవో. ఎట్లా నిలుస్తుంది జీవో? అంటే బీసీలని మళ్ళీ ఒకసారి మోసం చేయటం ఇది. దీని ద్వారా స్థానిక ఎన్నికలు పోవాలని అంటే ఒక ఆలోచన. అంటే ఇవన్నీ అంటే దారులన్నీ మోసపోయినాయి. ఆర్డినెన్స్కి దారి లేదు, బిల్లుకి దారి లేదు కాబట్టి మళ్ళీ ఇది ఒక పన్నాగం వేస్తారు. ఇది ఎంతవరకు సెట్ అయితే చూడాలి. రైట్, ఆంధ్రప్రదేశ్. ఆ 2 పార్టీలు బీసీ ద్రోహులు, బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్. బీసీ రిజర్వేషన్ల సాధనలో అడుగడుగున అడ్డంకులు, బీఆర్ఎస్ది శిఖండి పాత్ర, బీజేపీది వితండవాదన. మేమిచ్చిన హామీలు నెరవేరిస్తే వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం, ప్రజాక్షేత్రంలో మనుగడ కోసం విపక్షాల కుట్రలు, కుతంత్రాలు. 4 నెలలైనా రాష్ట్రపతి ఆమోదించలేదు. పార్టీ పరంగా అమలు చేసి నిబద్ధతను నిరూపించుకుంటాం. త్వరలో భవిష్యత్ కార్యాచరణ. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ పరంగా అమలు చేసి నిబద్ధతను నిరూపించుకుంటాడు. దీన్ని నిబద్ధత అనరు. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే ఇచ్చారో 42% బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టపరంగా రిజర్వేషన్లు ఇస్తారని చెప్పారు. దాన్ని నిబద్ధత అంటారు.
మీ నిస్సహాయ స్థితిలో ఏదో నిబద్ధత ఇస్తున్నట్టు బీసీలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వాళ్ళు సెకండ్ పాత్ర వితండవాదన వేస్తే మీరేం చేస్తున్నారు? మీరు ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు బీసీల కోసం చేస్తున్న త్యాగం ఏంది? మాటలు తప్ప చేతలి. ఈ సినిమా షూటింగ్ లాంటి కార్యక్రమాలు కాకుండా డెడికేషన్ ఉండాలి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం కావాలి. అట్లాంటి నిరాదీక్ష చేయాలి కదా. మీరు ఢిల్లీలో కూడా కాదు, హైదరాబాద్లోనే కూర్చోండి. మీ ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ కూడా చేయరు. హైదరాబాద్లోని కూర్చొని ఇందిరా పార్క్ దగ్గర నిరాదీక్ష చేయండి. బీసీల కోసం ఢిల్లీ దిగి వచ్చేదాకా నేను నిరాదీక్షను వదిలిపెట్టను అని చెప్పి కేసీఆర్ తెలంగాణ కోసం ఎట్లయితే తెలంగాణలో కూర్చొని నిరాదీక్ష ఢిల్లీ కదిలిందో అట్లా చేయండి. అది చేయకుండా బీజేపీ, బీఆర్ఎస్ ద్రోహులు, వాళ్ళు ద్రోహులు అయితే అయ్యారు. మీరు మంచోళ్ళు కదా, మీ మంచేదో చూపించండి. మీరు కదా హామీ ఇచ్చింది. వాళ్ళ ద్రోహుల సంగతి ప్రజలు చూసుకుంటారు, బీసీలు చూసుకుంటారు. మీరు బీసీలకు ఇచ్చిన హామీ మేరకు మీరు కదా నిరాదీక్ష చేయాల్సింది. మీ ప్రభుత్వం ఉందో, మీరు ముఖ్యమంత్రి కానీ నిజంగానే మీరు హంగర్ స్ట్రైక్ కూర్చుంటే మొత్తం ఢిల్లీ షేక్ అయింది, కదిలిద్ది. అన్ని పార్టీలు షేక్ అవుతాయి. మీకు ఆ కమిట్మెంట్ ఉందా? బీసీల కోసం ఆ త్యాగం చేస్తారంటే మాటల త్యాగం తప్ప చేతల త్యాగం లేదు. ఇక ద్రోహులు, వాళ్ళని ద్రోహులు అంటుండేనా? ద్రోహులు అయితే అయ్యారు. మీరేం చేశారు? కేసీఆర్ని జైల్లో ఎందుకు వేస్తాం? ఆ ఫామ్ హౌసే చెర్లపల్లి జైలు లాంటిది. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని జైల్లో ఎందుకు వేస్తా? మరి అంతకుముందు అంటారు కదా, చెర్లపల్లిలో గది కట్టించిన జైలు వేస్తాం, కక్కిస్తాం, తిన్నయంత అంటే ఇదంతా ఉట్టిదేనా? ఈ ఘోష్ కమిషను విచారణ ఇదంతా ట్రాషా? ఏముండదా? అంటే ఎవరిని మళ్ళీ పిచ్చివాళ్ళని చేస్తారు మీరు? ఎవరిని మోసం చేస్తారు? అంటే కేసీఆర్ మీరు ఒకటే, ఆయన ఉన్నప్పుడు మీరు తిడతారు, మీరున్నప్పుడు ఆయన తిడతారు. మీరు అధికారంలో ఉంటే వాళ్ళు తిడతా ఉంటారు, తింటుండు లక్షల కోట్ల అవినీతి చేస్తాడని. వాళ్ళ అధికారంలో ఉంటే మీరు తిడతారు. మరి అవినీతి సొమ్ము ₹1 బయట రాదు, ప్రజలకు కనపడదు. ఎందుకు నేను జైల్లో వేస్తా అంటుండు. రైట్. రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్ అయిందట. అంతర్గత విభేదాలకు కారణాలపై ఆదివారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అత్యవసర భేటీ జరుగుతుందట. రాజగోపాల్ రెడ్డి పైన హైకమాండ్ సీరియస్ అయిందట. అంతర్గత విభేదాల కారణాలపైన ఆరా. ఏముంది అందులో? కారణాలు ఏంది? ఆరా తీయటం మెదడు నోడుకు ఒడుకన కనపడుతుంది. నాకు మంత్రి పదవి ఇస్తా అని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు, మంత్రి పదవి ఇట్లా నాకు గొడవ అని ఆయన చెబుతూనే. ఇక దాంట్లో ఆరా తీయటానికి ఏముంది అందులో? ఇస్తే మంత్రి పదవాన్ని ఇవ్వాలి, లేదా కాంట్రాక్టులను ఇవ్వండి అని అడుగుతుండే ఆయన ఇండైరెక్ట్గా. ఇక దాంట్లో మళ్ళీ కనపడింది ఏదో దుర్బిణేసి ఎతకాలనా? భూతార్థం పెట్టి ఎతకాల్సినంత పెద్ద విచిత్రమేం కాదు. మామూలుగా ఊర్లో ఉన్నోడు కూడా అర్థమవుతుంది, సామాన్యులు కూడా అర్థమవుతుంది ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు. ఇక దీనికోసం ఆరాధిస్తున్నాడు ఢిల్లీలో అధిష్టానం. ఏం లేదు అందులో ఆరాధించడానికి. ఏ అధిష్టానం అయితే హామీ ఇచ్చిండో వాళ్ళు పిలిచి మాట్లాడితే అయిపోద్ది, నీ హామీ సంగతి ఇదే, నేను చేయలేనని. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.